guys, welcome to my channel. This is your Parinidhi Elonaru మీరందరూ. సో సిద్ధి వినాయక దర్శనం అయిపోయింది. ఇప్పుడు మేము వెళ్తున్నాం హాజీ అలీకి వచ్చేసాము. హాజీ అలీ సౌత్ ముంబై వర్లీ దగ్గర ఉంటుంది. మీరు క్యాబ్ డ్రైవర్కి చెప్తే డైరెక్ట్ మీకు హాజీ అలీ దర్గా ఎంట్రన్స్ దగ్గర వదిలేస్తాడు. సో అక్కడ రాంగ్ వే కాబట్టి అతను ఆపోజిట్ రోడ్లో మనకు వదులుతాడు. సో ఇట్లా వాక్ చేసుకుంటూ మనం అండర్ పాస్ ఉంటుంది ఒకటి, ఆ అండర్ పాస్ నుంచి వెళ్ళొచ్చు మనం. సో అండర్ పాస్ లోపల కూడా మీరు చూడొచ్చు, చాలా ఇక్కడ షాపింగ్, రోడ్ సైడ్ షాపింగ్ ఉంటుంది. జ్యువెలరీ అయినా, డ్రెస్సెస్ అయినా, గ్యాడ్జెట్స్ అయినా చాలా మంచి మంచి స్టఫ్స్ ఇక్కడ ఉంటే ఒకవేళ మీరు షాపింగ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే మనకు ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఆ ఎగ్జిట్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాలి. బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ హాజీ అలీ జ్యూస్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ జ్యూస్ తాగాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దానికన్నా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకి హాజీ అలీ దర్గాలో పెట్టే చాదర్, పువ్వులు, గులాబ్ వాటర్ ఇవన్నీ దొరుకుతాయి. 600 రూపీస్ నుంచి డిఫరెంట్ రేంజ్ ఉంటుంది. సో ఇది వెళ్ళి అక్కడ మౌల్వీకి ఇస్తే తను దర్గా మెయిన్ ఉంటుంది కదా, దానిపైన బాబా పైన పెడతారు ఈ చాదర్. సో ఇక్కడ నుంచి నేను ఒక 600 రూపీస్ చాదర్, కొన్ని దారం, ఇక్కడ ఒక దారం చాలా ఫేమస్ దారం ఉంటుంది. ఆ దారంతో మనం ఏ మొక్కైనా తీసుకొని అక్కడ కట్టవచ్చు. సో ఆ దారం, అగరబత్తి ఇవన్నీ తీసుకొని ఇప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వాక్ ఉంటుంది. సో ఎండ ఎక్కువనే ఉంది. బాబు 4 మంత్సే కాబట్టి హస్బెండ్ మొత్తం ఒక మస్లిన్ క్లాత్ అతన్ని కవర్ చేశాడు. బాబు కూడా ఫుల్ షాక్ అయిపోయాడు, ఈరోజు ఎంత తిరుగుతున్నాం ఏంటి మేము అని. కానీ ఒక్కరోజు సిద్ధి వినాయక్, హాజీ అలీ అండ్ మహాలక్ష్మి ఫినిష్ చేయాలని ఒకటి ఉంది. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు మేము. బాబుకి నేను క్యాబ్లోనే ఫీడింగ్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకప్పుడు ముందు వచ్చినప్పుడు ఒక 10 years బ్యాక్ నేను రెగ్యులర్గా ముంబైలో ఉన్నప్పుడు అసలు ఇక్కడ ఏం లేదు, ఇవంతా ఉండే షాపింగ్. ఇక్కడ ఏమి బ్రిడ్జ్ లేదు, మొత్తం ఓపెన్ వాక్వే ఉండే, కాజ్వే. ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ అండ్ ఆల్ డిఫరెంట్ ఫ్లైఓవర్స్ అండ్ ఆల్ వస్తున్నాయి. సో హస్బెండ్తో ఇది 3వ సారి నేను వస్తున్నా హాజీ అలీ దర్గాకి. అమ్మతో ఐ థింక్ 2nd or 3rd time. చెల్లె కూడా వచ్చింది. మీరు చూడొచ్చు దర్గా కనిపిస్తుంది. సో బేసిక్లీ జూన్, జూలై వర్షాకాలంలో ఈ బ్రిడ్జ్ మొత్తం మూసిపోతుంది నీళ్ళతో. సో హాజీ అలీ దర్గా అప్పుడు దర్శనం ఎవరికి ఇవ్వరు, మొత్తం క్లోజ్ ఉంటుంది. సో ఎండ మంచిగానే ఉండి నడుస్తూనే ఉన్నాం మేము. మమ్మీ పాపం 62 yearsలో కూడా మంచిగానే మా మమ్మీ నడుస్తుంది. సో ఒక మంచి, ఇక్కడ వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రశాంతతం, శాంతి అండ్ ఒక పీస్ఫుల్ మైండ్ లాగా ఉంటుంది నాకు. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీస్ నాకు వస్తుంది. సో నేను చాలా నమ్ముతా హాజీ అలీ దర్గాని, హాజీ అలీ బాబాని. నేను ఏ మొక్కు ఇక్కడ తీసుకున్నా కూడా అది ఎవ్రీ టైం అది 100% ఫుల్ఫిల్ అయింది నాది. సో నా నమ్మకం చాలా గట్టిగా ఇక్కడ. అందుకే సిద్ధి వినాయక్ వచ్చినప్పుడు హస్బెండ్కి క్లియర్గా చెప్పాను, హాజీ అలీ దర్గా అయితే మనం కన్ఫర్మ్ వెళ్ళాలని. సో ఆల్మోస్ట్ వాక్ చేసుకుంటూ వచ్చేసాము. చాలామంది ఇక్కడ వస్తారు, హిందూ, తెలుగు. అసలు రిలీజియన్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మన భక్తి, డివైన్, దాంతో అందరు ఇక్కడ వస్తారు. సో చూడొచ్చు మీరు, హిందువులే ఇంకా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో ఆ భక్తి, ఆ బిలీఫ్, ఆ ట్రస్ట్ అది ఉంటుంది కదా మనకి. సో నేను కూడా చాలా నమ్ముతా. సో ఎంటర్ అయిపోయాము. లక్కీలీ ఈరోజు నాకు ఎవరేం చెప్పలేదు. లాస్ట్ టైం వాళ్ళు మరీ ఆబ్జెక్ట్ చేశారు నేను షూట్ చేస్తున్నప్పుడు. వచ్చిన వెంటనే అక్కడ చెప్పులు అండ్ ఆల్ పెట్టేసి మనం ఇంకా వెళ్ళిపోవాలి. బాయ్స్ అండ్ గర్ల్స్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, లేడీస్ జెంట్స్ సెక్షన్. మొత్తం లోపల కూడా మీరు చూడండి రెనోవేషన్ అవుతుంది. ఇక్కడ మొత్తం లేడీస్ సెక్షన్. ఒకప్పుడు ఇది ఒక గర్భగుడి లాగా ఇట్లా ఉండే ఒకటి సపరేట్గా, ఇప్పుడు మొత్తం తీసి ఇట్లా ఓపెన్ చేశారు. అది మెయిన్ హాజీ అలీ బాబా దర్గా మెయిన్, అదే మీరు చూడొచ్చు. అక్కడే మన బాబా ఉన్నాడు. సో ఇప్పుడు ఇది మీరు చూడొచ్చు, దీన్ని మోర్ పంక్ ఆర్ నెమిలి పించాలంటారు. దీంతో నాకు బాబుని మంచిగా ఇట్లా హెడ్ పైన కొట్టు మెల్లగా ఉంటే ఇది మన దృష్టి, ఈవిల్ ఐ మొత్తం పోతుంది. సో బాబుని కూడా చేశారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను మౌల్వీ గారు. అండ్ నేను తెచ్చిన దారం ఇక్కడ కట్టేస్తున్నా. నేను ఎప్పుడు వస్తే నా చెల్లె కూడా కొంచెం కడుతుందంటే తనకు కొంచెం ఇచ్చాను. సో మీరు ఒక ముడి, 2 ముడి అట్లా అంటాం కదా. సో ఆ ఒక్కొక్క విష్ తీసుకుంటూ ఇట్లా ముళ్ళు కడుతూనే ఉండాలి మీరు. సో నా విషెస్ అయితే ఎప్పుడు అవ్వవు, కానీ నా బాబు కోసం, నా హస్బెండ్ కోసం నేను తీసుకున్న విషెస్, ఆబ్వియస్లీ బాబు కోసం విష్ ఏం తీసుకున్నా అదొక అమ్మకు అర్థమవుతుంది, హస్బెండ్ కోసం అదొక వైఫ్కి అర్థమవుతుంది. సో అందరు మంచిగా ఉండాలని అంత బాబాకి దండం పెట్టుకుంటూ ఒక మంచి విష్ తీసుకున్నా. సో ప్రతిసారి నా దర్శనం హాజీ అలీ దర్గాలో చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ముంబైకి వచ్చినప్పుడు కన్ఫర్మ్గా ఇక్కడ రండి, చాలా పీస్ ఉంటుంది. అప్పుడప్పుడు మంచి మంచి కవాలీలు కూడా అక్కడ పాడుతూ ఉంటారు. సో ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్.
అండ్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది, రెనోవేషన్ అవుతుంది మొత్తం లోపల. కానీ సముద్రం మధ్యలో ఉంది. మొత్తం సముద్రం చల్ల గాలి వస్తూనే ఉంటది. అండ్ మనం కూర్చోవడం అక్కడ జస్ట్ కూర్చొని ఒక రిలాక్సేషన్ 5, 10 మినిట్స్ కూర్చుంటే సూపర్‌గా ఉంటది. సో, అవర్ దర్శన్ వాస్ వెరీ నైస్. నేను ముంబైకొస్తే పక్కా నేను హాజీ అలీ దర్గా వస్తూనే ఉంటా. ఎన్ని సార్లు వచ్చానో నాకు గుర్తులేదు. కానీ హస్బెండ్‌తో అయితే థర్డ్ టైమ్ వచ్చాను. సో, మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ముంబైకొచ్చినప్పుడు 100% కమ్ టు హాజీ అలీ దర్గా. అండ్ గైస్, I hope you like the video. If you like the video, please do like, comment, share and subscribe, and not forget to press the bell icon. And most importantly, ఇక్కడ మేము ఇప్పుడు జ్యూస్ తాగుతున్నాం. ఇక్కడ ఒక్కొక్క జ్యూస్ 450 రూపీస్ ఉంటది. సో గైస్, బీ కేర్‌ఫుల్. మీ వాటర్ బాటిల్స్ మీరే క్యారీ చేసుకోండి. ఓకే. సీ యూ గైస్. బాయ్.